హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే వీకెండ్ అప్డేట్ స్వాగతం. ఇక గత వారంలో ఏదైతే ఒక బిగ్ రెంట్ క్యాండిల్ రావటం చూసాం నిఫ్టీ పరంగా, ఆల్మోస్ట్ మనకి క్లోజ్ టు అబౌట్ 800 పాయింట్స్ దాకా కరెక్ట్ అవటం చూసాం. సో ఈ వారం మనం చూస్తే కనుక ఒక మైనర్ గ్రీన్ క్యాండిల్ రావటం చూసాం. సో ఈ గ్రీన్ క్యాండిల్ రేంజ్ చూస్తే కనుక 24,700 అండ్ 25,100, జస్ట్ 400 పాయింట్స్. సో లాస్ట్ వీక్ వొలటాలిటీ 800 పాయింట్స్ ఉంటే ఈ వారం ఓన్లీ 400 పాయింట్స్ కి రిడ్యూస్ అని చెప్పొచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టెన్షన్స్ ఇన్ మిడ్ ఈస్ట్ అని చెప్పాలి. సో ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా స్టేట్మెంట్స్ ఏవైతే వస్తున్నాయో రష్యా అండ్ యుఎస్ఏ నుంచి, బట్ మార్కెట్స్ అయితే మటుకు చాలా చాలా స్టేబుల్ గా సోబర్ గా ట్రేడ్ అయిందని చెప్పాలి. సో విక్స్ కూడా మనం చూస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ వీక్ కొద్దిగా అగ్రివేట్ అయిన విక్స్ ఈ వారం చాలా చాలా కూల్ అని చెప్పాలి. సో క్లోజ్ టు అబౌట్ 13.6 దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ లో ఎక్కడా కూడా ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఏదైనప్పటికీ ఒక ఇన్సైడ్ బార్ ఫామ్ అయింది కాబట్టి లాస్ట్ వీక్ హై లో ఇప్పటికీ కూడా వ్యాలిడిటీ ఉంటాయి. సో 24,473, 25,222 ఈ రేంజ్ లోనే మార్కెట్ వీక్లీ చార్ట్స్ లో కొనసాగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక వచ్చే వారం మన మార్కెట్ డెఫినెట్లీ ఐ థింక్ లోవర్ లెవెల్స్ లో సపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఇన్ఫాక్ట్ ఎక్స్పైరీ కూడా ఉంది మనకి, థర్స్డే రోజు ఏదైతే ఉందో. సో ఆ ప్లే కూడా ఉంటుంది కాబట్టి మార్కెట్ లో వొలటాలిటీ అనేది ఉంటుంది. ఏదైనప్పటికీ ఒకటి ఆర్ రెండు రోజులు కనుక 25,240 పైన క్లోజ్ అయింది నిఫ్టీ అంటే కనుక ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో అది ఓపెన్ అయిపోతుంది. అది 3 వారాల 4 వారాల 6 వారాల అనేది చెప్తున్నాం. ఇట్స్ వెరీ టఫ్, బట్ డెఫినెట్లీ 24,470 పైన ఉన్నంత కాలం మార్కెట్ అప్ ట్రెండ్ లోనే కొనసాగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వారం మనకి స్టాక్స్ ఆర్ కాంపోనెంట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ మిక్స్ ఆఫ్ స్టాక్స్ అండ్ సెక్టర్స్ అని చెప్పాలి. సో ఆటో యాక్చువల్లీ వీక్ ట్రేడ్ అయింది, బట్ M&M 5.9% గెయిన్ తోటి ఈ వారం హైయెస్ట్ గెయినర్ గా నిలవడం చూసాం. ఇన్ఫాక్ట్ FMCG నేమ్స్ కూడా వీక్ ట్రేడ్ అయ్యాయి, బట్ ట్రెండ్ దానికి భిన్నంగా 5.5% వరకు పెరగటం చూసాం. తర్వాత భారతీయ ఎయిర్టెల్ కానీ BEL కానీ ఇన్సూరెన్స్ నేమ్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి. HDFC లైఫ్ అండ్ SBI లైఫ్ కానీ బ్యాంకింగ్, ఎస్పెషలీ ప్రైవేట్ బ్యాంకింగ్ చాలా చాలా అవుట్ పర్ఫార్మ్ చేశాయి. కోటక్ బ్యాంక్, ఇండస్ బ్యాంక్ ఇవన్నీ కూడా. బిగ్ డాడీ రిలయన్స్ ఈ వారం పాజిటివ్ గా ట్రేడ్ అయింది. ఇక కొన్ని ఐటీ నేమ్స్ లైక్ HCL టెక్ కొద్దిగా పాజిటివ్ ట్రేడ్ అవుట్ చూసాం. విప్రో కూడా, టెక్ మహీంద్రా, ఇన్ఫాక్ట్ ఐటీ నేమ్ యాజ్ ఎ ప్యాక్ కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ చూసాం. మెటల్ ప్యాక్ పాజిటివ్ గా ట్రేడ్ అయింది. టాటా స్టీల్ అండ్ JSW ల్యాండ్ స్టాక్స్, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ చూసాం. ఇక బిగ్గెస్ట్ లూజర్ టాటా మోటార్స్ అబౌట్ 5.5% దాకా కరెక్ట్ అవుట్ చూసాం. దీనికి ప్రధాన కారణం జాగ్వార్ ఏదైతే వాళ్ళ కంపెనీ ఉందో, యూరోప్ కంపెనీ, వాళ్ళు సేల్స్ కొద్దిగా తక్కువ వస్తాయని చెప్పి వాళ్ళు ప్రెడిక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫార్మా ఈ వీక్ చాలా చాలా డౌన్ ప్లే చేశాయని చెప్పాలి. సో డాక్టర్ రెడ్డి కానీ, సిప్లా కానీ, సన్ ఫార్మా అన్ని కూడా వీక్ గా ఉన్నాయి. ఇందాక అనుకున్నట్టు FMCG నేమ్స్ లైక్ నెస్లే, లీవర్ లాంటివి కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుట్ చూస్తున్నాం. అండ్ కొన్ని నేమ్స్ లైక్ బజాజ్ ఫైనాన్స్ పోస్ట్ స్ప్లిట్ అండ్ బోనస్ ఈ వారం కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేసి 3% కింద క్లోజ్ అవుట్ చూసాం. ఇన్ఫాక్ట్ అదానీ లాంటి స్టాక్స్ లో కూడా కొద్దిగా సెల్లింగ్ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ స్టోరీ మనకు కనపడుతుంది. సో లాస్ట్ వీక్ ఒక బిగ్ రెడ్ క్యాండిల్, సో 57,000 నుంచి 55,100, క్లోజ్ టు 2,000 పాయింట్స్ వరకు కూడా కరెక్ట్ అవడం చేసాం. 1,800 to 2,000 పాయింట్స్ ఈ వారం చాలా చాలా సూపర్ గా బిహేవ్ చేసింది. 55,400, 56,300, జస్ట్ 900 పాయింట్స్ లోనే ట్రేడ్ అవుట్ చేసాం. అగైన్ ఇన్సైడ్ బార్ ఫార్మేషన్, లాస్ట్ వీక్ లోని కట్ చేయలేదు అండ్ లాస్ట్ వీక్ హైని కూడా కట్ చేయలేదు. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ లాగానే ప్రాబ్లీ ఐ థింక్ నెక్స్ట్ వీక్ మనకి యాక్ట్ అయ్యేటప్పుడు 57,000 నుంచి 55,000 రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ మనకు కనిపిస్తుంది. సో రెండు ఇండిసెస్ కూడా బై ఆన్ డిప్స్ గానే మనకి స్ట్రాటజీ సూచిస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ వారం లో షుడ్ యాక్ట్ యాజ్ ఏ వెరీ వెరీ గుడ్ సపోర్ట్, ఎందుకంటే వీక్లీ చార్ట్ లో హయ్యర్ లోస్ ఫార్మేషన్ జరుగుతుంది. హై అయితే ఇంకా రాలేదు, కానీ హయ్యర్ లోస్ అంటే బేస్ అనేది ఎప్పటికప్పుడు అప్ మూవ్ అవుతుంది. సో లాస్ట్ వీక్ బేస్ చూస్తే 55,200, ఈ వీక్ బేస్ చూస్తే కనుక 55,400. సో ఈ 200 పాయింట్స్ ఏదైతే రైజ్ ఉందో అది క్లియర్ గా మనకి అప్ ట్రెండ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది, మనకు సజెస్ట్ చేస్తుంది. సో ఇందాక అనుకున్నట్టు ప్రైవేట్ బ్యాంక్ నేమ్స్ చాలా చాలా అవుట్ పర్ఫార్మ్ చేశాయి ఈ వారం. బిగ్గెస్ట్ గెయినర్ EU బ్యాంక్ 3.48% తోటి, ఇంకా అదర్ బ్యాంక్స్ లైక్ HDFC, కోటక్ అండ్ ఇండస్ ఇండ్ కూడా మోర్ దాన్ 2.5% పెరగటం చేశాం. ఆఫ్ కోర్స్ యాక్సిస్, ఫెడరల్ అండ్ ICICI ఐ థింక్ క్లోజ్ టు 1% దాకా పెరగటం చేశాను. PS నేమ్స్ లో ఈ వారం సెల్లింగ్ రావటం చేశాం. మేబీ మనీ
లాస్ట్ వీక్ పిఎస్యు గెయిన్స్ వచ్చినప్పుడు వాటి నుంచి మూవ్ అయ్యి ప్రైవేట్ నేమ్స్ కి వచ్చినట్టు క్లియర్ గా అర్థమవుతుంది మనకి. సో కెనరా బ్యాంక్, పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఈ మూడు కూడా ఒక మంచి డిసైసివ్ కట్టే రావటం చూసాం. సో కెనరా బ్యాంక్ బిగ్గెస్ట్ లూజర్ 3.8%, పిఎన్బి 3.2%, అండ్ అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా అబౌట్ 4%, 1% దాకా కూడా కరెక్ట్ అవ్వచ్చు. ఇక ఎవ్రీ వీక్ మనం అనుకుంటాం కొన్ని స్టాక్స్ ఏవైతే ఉన్నాయో గుడ్ గెయినర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక శ్యామ్ టెలి అబౌట్ 20% దాకా అప్ మూవ్ రావటం చూస్తున్నాం. అదేవిధంగా ఐఈఎల్ అబౌట్ 16% పెరగటం చూస్తున్నాం. కేఎన్ఆర్ కేఆర్ఎన్ కన్స్ట్రక్షన్స్ మనం చూస్తే కనుక 13% పెరగటం చూస్తున్నాం. గ్యాలియంట్ ఇన్ఫా, సినీ విస్టా, ఐ థింక్ ఇవన్నీ కూడా లెస్ నోన్ నేమ్స్, ఎందుకంటే వీటిలో ప్రాబ్లీ సమ్ మ్యూచువల్ ఫండ్స్ ఎవరన్నా కొని ఉంటారు కాబట్టి కరెక్ట్ అని చూస్తున్నాం. అదర్వైజ్ స్కై గోల్డ్ ఈ వారం ఒక 17% గివ్అప్ చేసింది ప్రాఫిట్. లాస్ట్ 4 వీక్స్ నుంచి ఒక మంచి ప్రాఫిట్ లో ఉన్న నేమ్ ఇది. అదేవిధంగా ఇందాక ఫార్మా అనుకున్నట్టు ఆస్ట్రాజెనికా ఒక 15% దాకా కరెక్ట్ అవటం చూసాం. హిందుస్థాన్ జింక్ ఒక 14%, బికాస్ వేదాంత ప్రమోటర్ ఎంటిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఒక బ్లాక్ డీల్ తోటి వాళ్ళ స్టేక్ ని కొద్దిగా డైల్యూట్ చేశారు. అదేవిధంగా జుబ్లెంట్ ఇన్గ్రేవియా అబౌట్ 11%, ఇవన్నీ కూడా ఫార్మా నేమ్స్ గా మనం చెప్పుకోవాలి. ఐజిఐఎల్ అబౌట్ 10% దాకా కరెక్ట్ అవటం చూసాం. విరించి హాస్పిటల్స్ ఏదైతే ఉందో ప్రాబ్లీ కొద్దిగా స్పెక్యులేటివ్ నేమ్స్, ఇది కూడా ఒక 10% దాకా కూడా కరెక్ట్. ఇక మనం ప్రతి వారం 4 స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఈ వారం కూడా మనం 4 స్టాక్స్ పికప్ చేయడం జరిగింది. సో ఫస్ట్ స్టాక్ చంబల్ ఫర్టిలైజర్స్. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అబౌట్ 550 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. అఫ్ కోర్స్ లాస్ట్ 4 వీక్స్ నుంచి ఒక మంచి కరెక్షన్ గురైన నేమ్ ఇది. ప్రాబ్లీ ఇన్ఫాక్ట్ మే ఫస్ట్ వీక్ లో ఇది 740 రూపీస్ ఉన్న స్టాక్ 549, సో క్లోజ్ టు ఒక 200 రూపీస్ దాకా కరెక్ట్ అవడం చూసాం. బట్ యాక్చువల్లీ దీని జర్నీ మనం వెళ్ళి చూస్తే కనుక 2023 ఆగస్ట్ లో 250 రూపీస్ ఉన్న స్టాక్, ఇన్ఫాక్ట్ మధ్యలో అంటే లాస్ట్ ఇయర్ జూన్ లో ఒకసారి 574 వచ్చి కరెక్ట్ అవుతూ 450 దాకా వచ్చి అగైన్ ఈ మంత్ లాస్ట్ మంత్ హై మేలో 742 దాకా రావడం వచ్చాం. సో ఓవరాల్ జర్నీ 250 టు 740, క్లోజ్ టు 3 టైమ్స్ పెరిగిన నేమ్ ఇది. ఫర్టిలైజర్ స్టాక్స్ ఇంత పెరగడం ఇట్స్ వెరీ రేర్ విత్ ఇన్ 2 years, ఎందుకంటే దానిలో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అవన్నీ ఉంటాయి కాబట్టి. బట్ యాజ్ ఆఫ్ నో రిస్క్ రివార్డ్ ఇస్ వెరీ వెరీ ఫేవరబుల్ అని చెప్పాలి, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ 200 మూవింగ్ యావరేజ్ అవుతుందో అక్కడే మనకి ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాం. బట్ దీనికి డిమాండ్ జోన్ చూస్తే కనుక 476 అండ్ 452, అంటే ఇక్కడ నుంచి ఒక 50-70 రూపీస్ పడే ఛాన్సెస్ లేకపోలేదు. బట్ డెఫినెట్లీ అదే డిమాండ్ జోన్ కాబట్టి అక్కడ అక్యుములేట్ చేసే ప్రయత్నం వి షుడ్ డూ. సో ఐ థింక్ స్టాప్ లాస్ అనేది కూడా పెట్టుకుంటే ఇట్స్ ఏ గుడ్ ఐడియా. 436 కింద స్టాప్ లాస్ ఇస్ మస్ట్. అఫ్ కోర్స్ ఇది 742 ఇమీడియట్లీ రాకపోయినా కూడా స్వింగ్ హై ఏదైతే ఉందో 650, 660 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో యాజ్ ఆఫ్ నో 70 రూపీస్ రిస్క్ అండ్ 100 రూపీస్ రివార్డ్ ఉంది. బట్ మనకి కరెక్ట్ అయ్యి స్టాక్ అరౌండ్ 500 వస్తే కనుక అక్కడి నుంచి 25-30 రూపీస్ ఆర్ మేబీ 60 రూపీస్ రిస్క్ ఉంటుంది, అండ్ ప్రాబ్లీ 180 రూపీస్ రివార్డ్ ఉంటుంది. కాబట్టి దట్స్ వేర్ వీ షుడ్ ట్రై టు ఎంటర్ ద స్టాక్. సెకండ్ స్టాక్ మనం తీసుకుంది ఇర్డా. సో ఐ థింక్ వీళ్ళు దే డూ ఫైనాన్స్ ఫర్ రెన్యూవబుల్ ఎనర్జీ స్పేస్ అండ్ ఆల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ ఇది. సో దీని జర్నీ కూడా ఆల్మోస్ట్ 50 రూపీస్ స్టార్ట్ అయింది నవంబర్ 2023లో, అండ్ 1 year లోనే అబౌట్ 310 హై ఫామ్ అవుట్ అని చూసాం. సో జూలై 24లో మనందరూ తెలిసిందే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు పిఎస్యు స్టాక్స్ టాప్ అవుట్ ఎలా కరెక్ట్ అయ్యాయో, సో ఈ స్టాక్ కూడా అలానే మనం చూసాం. బట్ పుల్ బ్యాక్ అంత ఫాస్ట్ గా లేదు. సో 310 నుంచి ఆల్మోస్ట్ 137, అంటే ఏదైతే రైజ్ వచ్చిందో 260 రూపీస్, 50 రూపీస్ నుంచి 310 ఇస్ 260 రూపీస్, ఆల్మోస్ట్ 70% రిట్రేస్ అయింది. సో జనరలీ స్ట్రాంగ్ చార్ట్ ఏదైతే ఉంటుందో 50% రిట్రేస్మెంట్ నుంచి అప్ వస్తుంది. అదర్వైజ్ ఇది కొద్దిగా వీక్ నేమ్ అని చెప్పాలి. బట్ యాజ్ ఆఫ్ నో ఇది ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో 140 నుంచి 180 మధ్యలో లాస్ట్ 4 months గా ట్రేడ్ అవుతుంది స్టాక్. సో ఒకవేళ డిప్ వచ్చిందంటే కనుక అట్రాక్టివ్ బయింగ్ అవుతుంది, బికాస్ అప్ సైడ్ మనకు చూస్తే కనుక ప్రాబ్లీ 208 అనేది ఒక క్లియర్ రెసిస్టెన్స్ ఉంది. 180 దాటగలితే కనుక 208 గా కూడా ఇల్డా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ స్టాక్ ని అక్యూములేట్ చేస్తే కనుక ఇట్స్ ఎ గుడ్ ఐడియా అన్నట్టు కనపడుతుంది. బట్ అగైన్ క్లోజింగ్ 132 కింద స్టాప్ లాస్ పెడితే కూడా ఇట్స్ ఏ గుడ్ థింగ్ అని చార్ట్ సజెస్ట్ చేస్తుంది. సో మూడో స్టాక్ మనం చూస్ చేసింది పిఎన్బి హౌసింగ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ది హౌసింగ్ డివిజన్ ఇది. సో మనందరికి తెలిసిందే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ దే ఆర్ నాట్ డూయింగ్ దట్ గ్రేట్, బట్ ఇది సెక్టర్ కి భిన్నంగా ఒక అవుట్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది స్టాక్. ఎందుకంటే దీనిలో జర్నీ స్టార్ట్ అయింది 2022 జూలైలో 268,
సో మంత్ ఆన్ మంత్ ఎక్కడా కూడా ఎక్సెప్ట్ ఫర్ 5-6 months ఒక కన్సల్టేషన్ తోటి 1200 దాకా వెళ్ళటం చూసాం. సో ఎప్పుడైతే ఇలా 8 times పెరిగితే స్టాక్స్ కన్సల్టేషన్ ఆర్ కరెక్షన్ న్యాచురల్లీ ఉంటుంది. సో స్టాక్ ఆల్రెడీ 1202 నుంచి కరెక్ట్ అయ్యి 746కి వచ్చింది. బట్ అగైన్ డబల్ టాప్ ఫార్మేషన్ కోసం ఇది ట్రై చేస్తుంది. సో కరెంట్లీ 1048 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. ఒక గ్రేట్ సపోర్ట్ దీనికి అరౌండ్ 900 నుంచి ప్రాబ్లీ 850 మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎఫ్ నేమ్. సో ఈజీగా ఇది డిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ స్టాక్ కూడా డెఫినెట్ గా కింద వన్స్ వి ట్రై టు బై ప్రాబ్లీ దట్ విల్ బికమ్ ఏ వెరీ వెరీ అట్రాక్టివ్ ఫర్ ఐ థింక్ ఇన్వెస్టర్స్ అని చెప్పొచ్చు. 3 to 8 quarters ఎవరైతే ఉండగలుగుతారో ఆల్మోస్ట్ 1 to 1.5 year టైం ఫ్రేమ్ లో ఒకసారి ఇది 1202 లైఫ్ టైం హై దాటింది అంటే కనుక మేబీ అక్కడి నుంచి ఇంకొక 200-300 రూపీస్ 1400-1500 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది పిఎన్బి హౌసింగ్. సో యాజ్ ఆఫ్ నో రిస్క్ రివార్డ్ గ్రేట్ గా లేదు కాబట్టి ఐదర్ బ్రేక్అవుట్ 1200 దాటితే కొనే ప్రయత్నం చేయాలి ఆర్ అక్యుములేట్ చేసి అప్ టు 900 కొంటే కనుక దీనిలో ఒక మంచి రిస్క్ రివార్డ్ ఉండే ఛాన్సెస్. ఇక ఫోర్త్ స్టాక్ మనం తీస్తుంది టిటనర్ వ్యాగన్. సో మనందరికి తెలిసిందే రైల్వే నేమ్ స్టాక్ ఇది. వాళ్ళు దిడు రైల్వే వ్యాగనర్స్. సో రైల్ ని తయారు చేసే కంపెనీగా చెప్పుకోవాలి మనం. సో దీని జర్నీ కూడా ఆల్మోస్ట్ 100 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 1896 దాకా వెళ్ళటం చూసాం. సో 100 రూపీస్ వాజ్ ఐ థింక్ 2022 జూలై అండ్ 2024 జూలై వచ్చేసరికి ఆల్మోస్ట్ 1900 వెళ్ళటం చూసాం. సో 19 times పెరిగిన స్టాక్. సో అక్కడి నుంచి మనందరికి తెలిసింది అగైన్ పిఎస్యు నేమ్. సో ఇట్స్ నాట్ ఏ పిఎస్యు, ఐ థింక్ ఇట్స్ ఎ ప్రైవేట్ కంపెనీ. బట్ స్టిల్ రైల్వే వాటితో పాటే ఇట్ విల్ బిహేవ్ కాబట్టి 1896 నుంచి కరెక్ట్ అవుతూ 650 దాకా కూడా రావటం చూసాం. అంటే 1800 రూపీస్ పెరిగిన స్టాక్ క్లోజ్ టు అబౌట్ 40 or 50% రిట్రేస్ అవటం చూసాం. సో 800 పాయింట్స్ మైనస్ అంటే కనుక దట్స్ వేర్ అరౌండ్ 700-800 దాకా రావాల్సింది. 654 ఒక బేస్ అయితే ఫార్మ్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 4 months లో 654. బట్ అగైన్ 1100 దగ్గర ఒక మేజర్ హర్డల్ ఉంది స్టాక్. సో ప్రాబ్లీ నా ఉద్దేశంలో ఇది ఇంకా కన్సల్టేషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. డౌన్ సైడ్ రేంజ్ 650, అప్ సైడ్ రేంజ్ వుడ్ బి అరౌండ్ 1000. బట్ ద డే క్రాసెస్ 1100 దీనికి 1370 వరకు అప్ సైడ్ పొటెన్షియల్. సో ఆల్ టైమ్ హై వెళ్తుందా అంటే కనుక ప్రాబ్లీ యాజ్ ఆఫ్ నో కనపట్లేదు. బట్ 1370 వరకు ఇది నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో అయితే పొటెన్షియల్ కనిపిస్తుంది. సో 1100 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. దట్స్ వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సో అది బ్రేక్ అయిందంటే కనుక అక్కడి నుంచి ఒక 20% అప్. బట్ డిప్ వచ్చినప్పుడు కొంటే కనుక ఐ థింక్ 650 స్టాప్ లాస్ పెట్టుకుని ఎవరన్నా ఐ థింక్ ఎంటర్ అవ్వగలితే కనుక అరౌండ్ 800 or 750 మధ్యలో వెరీ వెరీ గ్రేట్ రిస్క్ రివార్డ్ ఉంటుంది. ఎందుకంటే మనం 800 లో కొనగలితే కనుక అప్ సైడ్ మనం 1300 కనుక 550 రూపీస్ అప్ సైడ్ ఉంది. అండ్ స్టాప్ లాస్ మనకి 650 కాబట్టి 150 రూపీస్ డౌన్ సైడ్ ఉంది. సో 1:3, 3.5 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి ఈ స్టాక్ ని కూడా ఐ థింక్ డిప్స్ లో కొని స్టాప్ లాస్ పెట్టి వన్ షుడ్ ట్రై టు రైట్ ద ర్యాలీ అండ్ సజెషన్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీకెండ్. నెక్స్ట్ వీకెండ్ మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.